అందరికీ నమస్కారం. మీరు చూస్తున్న రైతన్నకు సమాచారం ఛానల్. ప్రస్తుతం మనం తల్లాడ మండలం రెడ్డిగూడెం గ్రామం ఖమ్మం జిల్లా ఇక్కడికైతే రావడం జరిగింది. ఇక్కడ మనం చూస్తున్న తోట వచ్చేసరికి ఇప్పటికి ఎన్ని రోజులు అవుతుంది తోట వేసుకునేది? 15వ తారీఖు ఆగస్ట్ వేసారంటే దగ్గర దగ్గర ఒక 130 నుంచి 140 రోజులు అయితే అవస్థ ఉంది. సో ఇక్కడ మనం తీసే వీడియో ఏంటంటే భవశ్రీ అనే వెరైటీ గురించి మనం ఆల్రెడీ ఇంతకుముందు చేసాం. సో మంగే దండాలో ఒక వీడియో చేసాం, దాని తర్వాత జేల చెరువులో కానీ కోకే తండాలో కానీ తర్వాత తోడేళ్ళగూడలో కానీ దగ్గర దగ్గర ఒక 4-5 రకాల ఫీల్డ్ అయితే మనం భవశ్రీకి సంబంధించిన వెరైటీకి సంబంధించి మనం ఫీల్డ్ వీడియోలు తీయడం జరిగింది. సో ప్రస్తుతం మనం ఉన్న తోట ఇక్కడ రైతు ఈ సంవత్సరం భవశ్రీ మా సీడ్స్ వాళ్ళ భవశ్రీ అయితే సీడ్ సాగు చేయడం జరిగింది. సో దాంతోపాటు ఈ సీడ్తో పాటు ఇంకా రకరకాల సీడ్స్ ఆయన సాగు చేశారు. సో ఎట్లా అనిపించింది ఈ సీడ్కి సంబంధించి ఆయన సాగు చేసిన విధానం ఎట్లా అనిపించింది, కాపు ఎట్లా ఉంది, తర్వాత కాయ సైజు కానీ కలర్ కానీ ఎట్లా ఉంది అసలు ఈ వెరైటీకి సంబంధించి రైతునైతే పూర్తి సమాచారాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో నమస్తే అన్న. నమస్తే అండి. మీ పేరు మీ ఊరి పేరు చెప్పండి అన్న. నా పేరు ఎస్కే జాన్మియా అండి, రెడ్డిగూడెం గ్రామం తల్లాడ మండలం ఖమ్మం డిస్ట్రిక్ట్ అండి. సో ఇప్పుడు మీకు వ్యవసాయం మీద ఎన్ని సంవత్సరాల నుంచి అనుభవం ఉంది అసలు? 15 సంవత్సరాల పైన ఉంటుంది. 15 సంవత్సరాల నుంచి. అంటే ఈ మిరప తోటలు వేస్తా ఉంటారా లేకపోతే వేరే పంటలు ఏమన్నా వేస్తా ఉంటారా? మిర్చి వేస్తాం, చెరుకు వేస్తాం, పత్తి అన్ని రకాలు చేస్తారు. సో ఈ సంవత్సరం మిరప తోట ఎన్ని ఎకరాలు వేశారు? ఈ సంవత్సరం 4 ఎకరాలు వేసానండి. 4 ఎకరాలు. సో 4 ఎకరాల్లో ఇప్పుడు మనం నిలబడ్డ వెరైటీ ఏంటిది? ఇది 4 ఎకరాల్లో 4 రకాలు పెట్టాను. ఇప్పుడు ఈ మనం నిలబడ్డది అయితే ఇది భవశ్రీ అండి, మా సీడ్ వాళ్ళది భవశ్రీ. సో భవశ్రీ ఎన్ని ప్యాకెట్లు వేసుకున్నారు ఎకరానికి వచ్చారు? మీకు ఎన్ని ప్యాకెట్లు పట్టి? 10 ప్యాకెట్లు తెచ్చానండి. 10 ప్యాకెట్లు ఎకరానికి వచ్చింది. ఎకరానికి వచ్చింది అంటే నర్సరీలో పెంచారన్నారు? లేదండి, నేను భూమి మీద పెంచాను. మీరే పెంచేసుకున్నారు. జర్మినేషన్ అంత మంచిగా అనిపించిందా? 10 ప్యాకెట్లు ఎకరానికి అంటే జర్మినేషన్ బాగున్నట్టు అండి. బాగున్నట్టు అంటే లేదండి, యాక్చువల్ 12 నుంచి 15 దాకా కూడా వేస్తుంటారు. 12 ప్యాకెట్లు అనేది మనం అనుకుంటాం. అయితే మనం ఒక్క మొక్క పెడతా, ఒక మొక్క మనకి 10 ప్యాకెట్లు వచ్చేసి సాల్తోట వేసుకున్నారు. సాల్తోటేనండి. అంటే దిగుబడి బాగా రావాలంటే మీకు అనుభవం ఉంది కాబట్టి ఏ క్వాలిటీస్ ఉంటే మనకి దిగుబడి అది బాగా వస్తూ ఉంటుంది? అసలు ఫస్ట్ భూమిలో అండి ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే గొర్రెల పెంట కూర్చోబెట్టాలి కంపల్సరీ. తర్వాత మన ఎరువులు తోలుకోవాలా, పశువుల భూమిని ఫస్ట్ మనం రెడీ చేసుకోవాలి, తోలుకోవాలా. స్టార్టింగ్ లో సల్ఫర్ తోలుకోవాలండి, దుక్కి తయారయ్యేటప్పుడు సల్ఫర్. ఎకరానికి ఎన్ని చల్లుకుంటే బాగుంటుంది? ఎకరానికి 4 కట్టలు పోసుకోవచ్చు అండి, 3 నుంచి 4 కట్టలు సల్ఫర్ పోసుకోవచ్చు. సల్ఫర్ తర్వాత మనకి భూమిలో కూడా ఈ డిఏపి ఒకటి స్టార్టింగ్ లో డిఏపి చల్లేసుకొని మనం మొక్క అచ్చు తోలుకొని వేసుకోవచ్చండి. అచ్చు కూడా నేను 35 అంగనాలు పెట్టానండి. ఇప్పుడు మీరు ఈ వెరైటీ అంటే తోటలోకి మనం ఈ వెరైటీ అయినా కానీ మామూలుగా తోట వేసుకునేటప్పుడు దీంట్లోకి ముందే ఏమైనా పచ్చి రొట్టె ఎరువులు ఏమైనా పెంచారు మీరు? ఈ పచ్చి రొట్టె పెంచలేదండి. అంటే జీలుగు లాంటివి జీలుగు వేసినా కానీ మనకి దారి ఎఫెక్ట్ ఉంది. అంటే నాకు అక్కడక్కడ జీలుగు మొక్కలు కనపడుతున్నాయి. ఇప్పుడు దారి ఉంది, దారి ఉంటుందని మనం చిన్న మొక్క అప్పుడే తీసేసాం. మళ్ళీ పెరిగే వర్షాలు వచ్చి మళ్ళీ ఇబ్బంది పడుతుంది అనేసి ముందైతే జీలుగు జీలుగు లేసానండి. జీలుగు లేసిన 25 రోజులకి తీసేసా. ఎంతో ఒక అడుగున్నర పెరిగింది, ఆ టైంలో తీసేసినాం. ఇప్పుడు తోట వేసుకొని దగ్గర 30 రోజులు అవుతుంది అంటున్నారు ఈ భవశ్రీ అనే వెరైటీ. సో కాపు ఎంత పడి ఉండొచ్చు మీకు తోటలో ఇప్పటి వరకు? 10 క్వింటాల పైన ఉంటుందండి. 10 క్వింటాల పైన చూపించండి. ఇటు ఇది ఒక్క మొక్కేనండి. నేను ఎక్కడ చూడండి మీరు ఒక్క మొక్క వేస్తా. ఇప్పుడు ఈ సింగిల్ మొక్క ఇదంతా కూడా సింగిల్ మొక్క. ఇప్పుడు మనకి తోటకు ఏదైనా కానీ మనకి దిగుబడి బాగా రావాలంటే మనకు కావాల్సింది సింగిల్ మొక్క వేసుకోవాలండి. మొక్క మంచిగా హైట్ పెరగాలి. అవును. తర్వాత కింద నుంచి బ్రాంచెస్ అనేవి మంచిగా రావాలి. అవును. తర్వాత వచ్చే కాయ అంతా కూడా గనుపు దగ్గర రావాలి. తర్వాత కాయ క్వాలిటీ కానీ సైజ్ కానీ బాగుండాలి. ఆ లక్షణాలని మీకు ఇందులో కనిపించినాయా? చూడండి, అంటే మీకు అనిపించినాయా? బాగుంది. ఇప్పుడు కింద నుంచి కూడా సైడ్ బ్రాంచెస్ బాగా వచ్చినాయి. తర్వాత గనుపు దగ్గరే ఉంది. కాయ క్వాలిటీ అండి, కాయ క్వాలిటీ కలర్ కానీ బాగుందండి. ఇంకోటి ఏంటంటే ఈ సంవత్సరం కాయ బాగా తాలు అవుతున్నాయి, మచ్చ తెగులు ఉంది. ఈ రకంలో మచ్చ తెగులు చాలా తక్కువ. అదే నేను అడిగేది అది మిమ్మల్ని. ఇప్పుడు ఈ సంవత్సరం ఏంటంటే తాలు గురించి చాలా అంటే పండడం ఒక ఎత్తు అయితే ఇప్పుడు వచ్చిన దాంట్లో కూడా సగం తాలు అయ్యడం, సగం మంచి కాయ అవడం, ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఉన్నాయి మనకి. అవునండి. సో మీకు ఇప్పుడు కింద పడ్డ కాయ అంటే ఇప్పుడు భారీ వర్షాలు అంటే తుఫాన్ మనకి తుఫాన్ ఎఫెక్ట్ బాగా పడదండి. తుఫాన్ వచ్చాయని తాలు ఎక్కువైంది అనుకుంటున్నాం మేమైతే, దాని ఎఫెక్ట్. అయితే ఈ సీడ్లో మీకు చూడండి చాలా తక్కువ అండి, ఎక్కడో 1-2. అంటే ఇప్పుడు నేను ఈ భవశ్రీ అనే వెరైటీ చూడడం అనేది మీది ఒకటే ఫీల్డ్ కాదు, ఇప్పటికి 4-5 రకాల ఫీల్డ్ అయితే నేను చూసా. అంటే రకరకాల ఏరియాలో రకరకాలుగా మనం చూసాం. ఇప్పుడు మహబాద్ లో చూసాం, తర్వాత అటు సైడ్ మనకి బోనకల్ ఏరియాలో చూసాం, ఇప్పుడు మీ దగ్గర మన తల్లాడ మండలం ఏరియాలో చూస్తా ఉన్నాం. సో ఎక్కడ చూసినా కానీ నాకైతే పెద్దగా తాలు అయితే అయినట్టు అనిపించాల. మీకు తోట మొత్తం మీద అసలు ఒకవేళ అయినా కానీ ఎంత % అయి ఉంటుంది అంటారు తాలు? ఉంటుందండి 10% బిలో ఉంటుంది అనుకుంటా. 10% బిలో. 10% బిలో అనేది మన లెక్కలో కూడా వేసుకోవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే నార్మల్గా అయ్యే తాలే అవుతూ ఉంటుంది. అవును. ఇంకొక విషయం ఏంటంటే ఇప్పుడు బొబ్బర అనేది విపరీతంగా ఈ సంవత్సరం బాగా విపరీతంగా బొబ్బర అనేది వచ్చి మీ చుట్టుపక్కల ఏరియాలో కానీ ఇంకా వేరే చోట్ల కానీ మనకి ఎక్కువగా స్ప్రెడ్డింగ్ అనేది ఉంది.
అంటే మనం బొబ్బర్న తట్టుకునే వెరైటీ అని మనం చెప్పట్లేదు, కానీ ఇప్పుడు మనం చేసే యాజమాన్య పద్ధతుల వల్ల ఇంకేదో రకం కానీ మనకైతే కొంచెం సీడ్ నుంచి కూడా సపోర్ట్ ఉంటే ఈ విధమైన రిజల్ట్ అయితే మనకు వస్తుంది. అవును. మీకు ఈ వెరైటీకి సంబంధించి ఒక ఎకరం వేసుకున్నా చెప్పారు కదా, ఇప్పుడు మొత్తం మీద ఎన్ని మొక్కలు కనిపిస్తాయి ఎకరంలో? మామూలుగా చూసుకున్నా కానీ మా ఉంటే ఒక 20-30 మొక్కలు ఉంటాయండి నాకు తెలిసి అయితే ఇప్పటి వరకు కూడా. ఈ మొక్క మొత్తం ఇప్పటి వరకు కూడా వైరస్ అనే దాన్ని మీరు బాగా కంట్రోల్ చేసుకోగలిగారు. అవునండి. అంటే స్టార్టింగ్ లో ఏ రకమైన స్ప్రేయింగ్స్ చేసుకున్నారండి మీరు మొత్తం స్టార్టింగ్ లో కానీ? తర్వాత ఈ మధ్య కాలంలో మనకి ఎర్రనల్ ఏదైనా విపరీతంగా వస్తా ఉంది. ఇప్పుడు ఎర్రనల్ని కంట్రోల్ చేసుకోవడానికి కానీ స్టార్టింగ్ లో దీనికి కానీ ఎక్స్బోనస్ కొట్టామండి. ఎక్స్బోనస్ ఒక 2 సార్లు కొట్టుంటాం. షెన్వా కొట్టినాం ఈ మధ్యలోనండి. ఈ మధ్యలో టైసర్ ఒకటి కొట్టుకున్నాం. ఈ 1/1 అటు కొట్టుకుంటూ వస్తున్నాం. తర్వాత మొన్న ఏమో వాటి పేరు మర్చిపోయానండి. మీరు ఎక్కడ బాగా పనిచేసినాయి కూడా. అంటే మీరు కొట్టే మందులన్నీ ఒకసారి నాకు చూపించండి, వాటి క్లిప్ తీసి అక్కడే పెడతానండి. ఎక్కడ ఇంటి అక్కడ మందులు చేలోనే ఉంటాయి, డ్రమ్ కాడ. ఇప్పుడు ఈ మనకి ఈ వెరైటీకి సంబంధించి ఈ పెట్టుకున్న అచ్చు ఎంత పెట్టారు దీనికి? 35 అంగనాలు పెట్టానండి. 30 సరిపోద్ది అంటారు దీనికి? సరిపోదండి. పెంచి పెట్టుకోవాలి. పెంచి పెట్టుకోవాలా అంటే 36 పెట్టుకున్నా పర్వాలేదండి. మంచి బ్లాక్ సాయిల్ అయ్యండి బలంగా వచ్చేదైతే మీకు 40 అంగనాలు పెట్టుకున్నా ఇబ్బంది లేదండి. చెట్టు కొద్దిగా ఇప్పుడున్న ఎరుపుకాయ కానీ పైన పచ్చికాయ విపరీతంగా ఉంది, పైన ఫ్లవరింగ్ వస్తుంది. నా అనుభవం అయితే అండి ఇప్పుడు 10 క్వింటాలు కాబడింది అనుకోండి. ఇప్పటికైతే 10 కంపల్సరీ ఉంది. 10 క్వింటాలు ఇప్పుడు ఈ గ్రీనిష్ మీద 10 క్వింటాలు ఆల్మోస్ట్ ఉంటుంది. మళ్ళీ ఒక ఆల్మోస్ట్ 5 క్వింటాలు వచ్చినా 30 క్వింటాలు అయితే తగ్గదు. ఇప్పుడు ఈ మొక్క చూడండి పైన కూడా వచ్చిన, ఇప్పుడు మన గనుపు అనేది దగ్గర అనిపిస్తుంది. ఇది ఈ నెలలో వచ్చిందేనండి జడగుత్తులాగా. ఇప్పుడు ఒక గనుపులో 2 కాయలు, ఈ ఒక్క చెట్టు కాదు. నేను మీకు క్లిప్స్ కూడా యాడ్ చేసి పెడతా చూడండి. ఇప్పుడు ఇంత క్రాఫ్ట్ మీద మళ్ళీ మీకు అంత రావటం, ఇంత రావటం మళ్ళీ ఇగురు. ఇంకొన్ని తోటలు అండి మీకు ఈ గొడుకొమ్మ అంటారు, ఆ గొడుకొమ్మ వస్తుంది. ఇది గొడుగు రకం కాదండి. టోటల్గా ఇది ఏంటంటే ఈ చిన్నగా కొద్దిగా వస్తూ గొడుకొమ్మ లేకుండా మీకు ఫ్లవరింగ్ వచ్చేసినాయి. ఇవి చూడండి కాయ సైజ్ ఎట్లా అంటే పైకి వస్తున్న విధంగా. అంటే మరి చూడండి కింద ఏ టైప్ ఉందో కాయ, పై చివరి కాయ చూడండి. ఇదిగోండి ఇదే కాయ. ఇదే చూడండి ఇప్పుడు ప్రెజెంట్కి ఇప్పుడు పడుతుంది. ఈ నెలలో పడదు అనుకోండి. ఈ కాయ కూడా సైజే ఉందండి. ఇప్పుడు పడే కాయ కూడా సైజే. అంటే ఈ లెక్కన మంచి సైజ్ వస్తుంది. ఓకే, సైజ్ అయితే బ్రహ్మాండంగా ఉంది. అంటే కాయ సైజ్ రావడం కోసం మనం ఎట్లాంటి ఏమైనా స్పెసిఫిక్ గా కొత్త మందులు ఏమైనా కొట్టుకోవాలంటారా, లేకపోతే సీడ్ వెరైటీలోనే? సీడ్ లోనే ఉంటుందండి గొప్పతనం కూడా. కొంత మనం కొట్టే కొడతాం కానీ ఇక్కడంతా కూడా చూడండి మొత్తం కూడా గనుపుకి 2 కాయలు, 3 కాయలు పడ్డ ఇది కూడా ఉంది. ఈ కొమ్మలు అయితే ఇది ప్రెసెంట్ ఇప్పుడు ఈ మధ్య పడ్డదేనండి. ఈ మధ్య సాగిన ఇది కొత్తగా వచ్చింది. ఇది ఇప్పుడు పడ్డదేనండి. ఇప్పుడు ఈ కాపు ఎంత లేదని ఇట్ట పడితే చెట్టుకి మనకి 5 క్వింటాలు అంటే తేలిక వస్తుంది. అంటే 5 క్వింటాలు తేలిక వస్తుంది. అది కాకనే మొత్తం మీద ఎన్ని క్వింటాలు దిగుబడి వచ్చింది అనుకుంటారు? 30 క్వింటాలు వస్తుంది. 30 క్వింటాలు అయితే ఆడుతుంది ఈజీగా. ఈ ఎకరం 30 క్వింటాలు వస్తుంది, ఈజీగా వస్తుంది. చాలండి. ఇప్పుడున్న పరిస్థితిలో ఒకటేందంటే మెయిన్ ప్రాబ్లం విల్టు, తర్వాత బొబ్బ, నల్లి. ఈ మూడింటిని తట్టుకొని కూడా ఇంత మాత్రం ఉన్నాయంటే. ఇప్పుడు మీ చుట్టుపక్కల తోటలు అంటే ఈ పక్కన తోట విల్ట్ వచ్చింది, వచ్చినాయండి. ఆ పక్క విల్ట్ వచ్చేసింది, తర్వాత ఈ పక్క కూడా అంటే నేను విల్ట్కి సీడ్కి అయితే సంబంధం లేదు. అవునండి, భూమిలోనే ఆ ప్రాబ్లం అనేది ఉంటుంది. మీరు దాన్ని మెయింటైన్ చేసుకొని మీరు కంట్రోల్ చేసుకొని ఏ విధంగా కంట్రోల్ చేశారు విల్ట్ని మీరు? నాకు స్టార్టింగ్ తగిలిందండి. లాస్ట్ పాడు చేసేటప్పుడు నాకు పక్కన చేలో నుంచి ఒక సాల్ పడ్డాయి. నా దాంట్లో కూడా మొక్కలు పడ్డాయి, 10-15 మొక్కలు పడ్డాయి. డౌట్ వచ్చింది. ఎమ్మటే నేను డ్రిప్ వేసానండి. నీళ్ళు పెడితే మనం అటు ఇటు తిరుగుతుంటాం, తడిలో తిరగొద్దండి వీళ్ళకి. మనం నీళ్లు కట్టుకుంటే ఒక దగ్గర నుంచి ఒక దగ్గరికి వెళ్ళిపోతారు ఉంటాయి. ఇప్పుడు 99% విల్టు అనే డౌట్ వస్తే డ్రిప్ వేసుకోండి. డ్రిప్ వేసుకుంటే కంపల్సరీ డ్రిప్ వేసుకోండి. ఇంకోటి ఏంటంటే డ్రిప్ లో మీరు మందులు ఎక్కించుకోవచ్చండి. విల్టు సంబంధించిన మందులు ఎక్కించుకోవచ్చు, ఏదైనా ఎక్కివచ్చు. దానివల్ల మనకు కొద్దిగా కంట్రోల్ అవుతుంది. విల్టుని కంట్రోల్ అన్నది వాస్తవం. ఎందుకంటే మనం నీళ్లు పెడితే మొదటి నుంచి ఎండింగ్ వరకు కూడా నీళ్ళు అనేది ఇక్కడ నుంచి మొదలు పెట్టుకుని పోతే ఎగిరిపోయిన సందర్భాలు ఈ సంవత్సరం. ఇప్పుడు నీళ్లు పెట్టుకుంటే ఒక సాట్ ఉండలేము. ఆ సాల్లో పడి వెళ్తుంటాం. ఇంటి మొక్క దక్కిన అనుకోండి, ఆ బురదలో మనం ఎంత దూరం పోతే వెళ్ళిపోద్ది. అదే డౌట్ అయితే మనకు అవసరం ఉండదు. అవునండి, నాది లాస్ట్ ఇయర్ వెళ్ళిపోయిందండి. 4 ఎకరాలు కూడా ఎండిపోయింది లాస్ట్ మూమెంట్ లో. పోయినసారి లాస్ట్ ఇయర్ ఎండిపోయింది. మరి దీనికి సంబంధించి ట్రైకోడర్మా సూడోమోనాస్ వేసుకుంటూ వస్తూనే ఉన్నాం. అన్ని చేస్తూనే ఉన్నారు, చేయాల్సిన అన్ని చేస్తూనే ఉన్నాం. చేయబట్టి ఇంత మాత్రం నీకు అంతే. ఓకే, ఉండబట్టే. ఇంకోటి ఏంటంటే ఈ నల్లి మీద మీరు కొట్టాల్సింది ఈ ఇమిడా బాగా పనిచేస్తుంది. మీరు ఎప్పుడైనా మందు కొట్టుకోండి. ఇమిడా, సూపర్ కాన్విడర్, అక్తారా టెక్నికల్, ఇక మామూలుగా జంపు, పోలీసు, ఈ టెక్నికల్ వాడుకుంటూ వస్తుంటే అంటే మీరు చెప్పిన మందులన్నీ మీకు ఇంకోటి ఏంటంటే పురుగు ఉన్నప్పుడు
పురుగు సంబంధించిన మందులు ఉన్నాయండి. షన్వా కానివ్వండి, టైసర్ కానివ్వండి, డెలిగేట్ కానివ్వండి, ఎక్స్బోనస్ కానివ్వండి, ఈ మందులు వాడుకుంటా పురుగు వచ్చినప్పుడు దాన్ని వాడాలి. పురుగు లేనప్పుడు ఈ చిన్న మందులతో పాటు తెగులు మందులు వచ్చేసి మంచి మందులు కొట్టండి. అమిస్టార్ నేను కొట్టలేదండి, రోగర్ కొట్టలేదు, చిన్న మందు వాడలేదంటే ఇప్పుడే జంప్ మలాతిని కొట్టినవి కూడా మలాతిని అంటే మెత్తగదనానికి వాడుకుంటారు. ఒకటే లేక నేనైతే పెద్ద మందులు పురుగు ఉన్నప్పుడు దాన్ని వాడతానండి. మిగతా టైం జంపు, పోలీసు ఇలాంటి ఒక రకంగా ఒక మనకి సెకండ్ అంటే మరీ తక్కువ మరీ ఎక్కువ కాదు, పోలో మనకి 1000 రూపాయలు ఈ రేంజ్ లో ఉండే మందులు కూడా అంటే పెద్ద పెద్ద మందులు ఈ టైంలో మీరు వాడలేదు ఎర్రనల్లిని కానీ కంట్రోల్ చేసుకోవడానికి. సో ఎందుకంటే ఈ టైంలో కూడా ఈ ఎర్రనల్లి కండి ఇంకోటి ఏంటంటే సింజంటా కంపెనీ ఉంది, ఫ్లేయింగ్ అనేది ఉంది, అది చాలా బాగా పనిచేసింది. నాకు కూడా ఎర్రనల్లి అటాక్ అయింది, బుడ్డి చూపించారు మనం కూడా యాడ్ ఉంది. నాకు ఎర్రనల్లి అటాక్ అయింది, మా మందుల షాపు సుధాకర్ గారు ఈ నల్లి మీద బాగా పనిచేస్తుంది తీసుకెళ్ళండి. ఆ రోజు కొట్టాను, నాకు యాక్చువల్గా రెడ్ వచ్చేసింది మొత్తం ఆకు. ఫస్ట్ టైంలో ఈ ఫస్ట్ వచ్చే ఇగురు బ్యాక్ సైడ్ ఉంటుందండి, ఈ నల్లి ఉంటే రెడ్ వచ్చేసింది, వస్తుంది. అది కొట్టాక బాగా కంట్రోల్ అయింది. అంతే, అది ఒకసారి స్ప్రేయింగ్ చేసినా చూపించారు. అసలు మీకు ఈ బవస్ని సీడ్ వేయమని చెప్పి మీకు ఎవరు సలహా ఇచ్చారు? మా ఫ్రెండ్ అండి, మనకు 10 సంవత్సరాల నుంచి పరిచయం, సుధాకర్ మన శేఖర్ గారు అని ఖమ్మం. అంటే షాప్ పేరు ఏమైనా ఐడియా? హనుమాన్ శ్రీ హనుమాన్ ఉంది. ఇంతకుముందు ఏమైనా సాగు చేశారు దీన్ని బవస్ని? లేదండి, ఈ ఇయర్ నేను ఇయర్ వేసిన. లాస్ట్ ఇయర్ డెమో వస్తానన్నారు, ఇక డెమో కూడా తీసుకురాలే నేను. అంటే ఇప్పుడు మీరు ఈ సంవత్సరం వాళ్ళు చెప్పారు తీసుకుని వచ్చేసారు, రిజల్ట్ కనిపించింది అంటారా మీరు చెప్పిన విధంగా? లేదండి, చాలా బాగుందండి. ఈ రకం పెట్టుకోవాల్సింది రైతులు. నేను మా ఊళ్ళో కూడా దగ్గరగా ఒక 5-6 రైతులకు ఇప్పించానండి. ఇప్పించా, వాళ్ళే కూడా బాగానే ఉన్నాయి. ఒక సీడ్ అయితే ధైర్యంగా వేసుకోవచ్చండి. సో మొత్తం మీద పెట్టుబడి ఎంత వచ్చిందన్న ఇప్పుడు? అంటే ఎకరానికి చొప్పున పై మందులు కొద్ది కాస్ట్ పడుతుంది కాబట్టి ఎకరానికి ఎంత లేదు, 1,00,000 రూపాయలు ఖర్చు వచ్చిందండి. 1,00,000 రూపాయలు 1,00,000 వచ్చి ఉంటుంది మేబీ నేను అనుకుంటున్నాను. మొత్తం ఇప్పటికైతే మందు కట్టలే కానీ ఈ విల్డ్ సంబంధించి కానీ ఏదైతే మందు కట్టలు ఈ మందు కట్టలు ఏం వేసుకుంటారు మొత్తం మీద? చాలా తక్కువ వాడానండి నేను, మొత్తం కలిపి 26 కట్టలు 27 కట్టలు చిల్లర వాడి ఉంటాను 4 ఎకరాల మీద. 4 ఎకరాల మీద అంటే ఒక 6 కట్టలు వేసుకున్నారు ఇప్పటి వరకు? అంతే, 6-7 కట్టలు అంతే, అంత మించి వాడను కూడా. మొత్తానికి వేసుకోవచ్చండి. చాలా బాగుంది. మనతో పాటు రైతు చెప్పేది ఏంటంటే మొత్తానికి అయితే ఈ ఇప్పుడు ప్రజెంట్ ఉన్న కాప్ అంతా కూడా ఒక 25 క్వింటాల వరకు పడిందని చెప్పి రైతు చెప్తున్నారు. ఇప్పటికీ పూత కానీ ఇగురు కానీ ఎక్కడ కూడా డ్యామేజ్ లేదు. దానికి సంబంధించి ఏ విధమైన యాజమాన్య చర్యలు తీసుకుంటున్నారు, ఏ విధమైన మందులు కొట్టుకుంటున్నారని కూడా రైతు అయితే మనకు చెప్పడం జరిగింది. సో ఎండింగ్ అయిపోయే లోపల ఒకసారి మనం మళ్ళొకసారి ఇప్పుడు దాంట్లో తాలు శాతం కూడా పెద్దగా ఇంకా కనిపించట్లేదు మనకి. ఈ వర్షానికి కూడా తాలు కూడా పెద్దగా అయింది లేదు. ఎండింగ్లో ఒకసారి మనం కళ్ళం మీద ఒకసారి కూడా వీడియో మీరు టైం ఇస్తే వీడియో తీసుకునే ప్రయత్నం చేయాలి. పర్లేదండి. ఈ సమాచారం మనం తెలియజేసింది రైతుకు మన ఛానల్ ధన్యవాదాలు తీసుకున్నాం. నమస్తే. ఓకే.